హలో గైస్, ఇది మన నో బ్రేక్ డిసెంబర్ సిరీస్ లో థర్డ్ వీడియో. ఫస్ట్ 2 వీడియోస్ చూసేసారా? చూడకపోతే ఫస్ట్ అవి చూడండి అండ్ దాని తర్వాత దీన్ని చూడండి. వీడియోని లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనము ప్రొనౌన్ చాట్ ని కంప్లీట్ గా విత్ ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. ఓకే, a pronoun is a word that takes the place of a noun to avoid repetition. సింపుల్ వేలో చెప్పాలంటే ప్రొనౌన్ అనేది మనము నౌన్స్ కి బదులుగా వాడేది, అంటే నౌన్స్ కి రీప్లేస్మెంట్ అన్నట్టు. అసలు నౌన్ అంటే ఏంటి? A noun is a word that names a person, place, thing or an idea. ఓకే, నౌన్ అంటే పేర్లండి. ఓకే, పేర్లకు బదులుగా రాసేవి ప్రొనౌన్స్. క్లియర్ ఇక్కడ వరకు? నేను ఎంత సింపుల్గా అయితే అంత సింపుల్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ తీసుకుందాం. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే ఇవి సెంటెన్సెస్కి స్టార్టింగ్లో వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ని చూడండి. సబ్జెక్ట్ ప్రొనౌన్స్లో ఫస్ట్ పర్సన్ ఐ, ఐ అంటే నేను. సెకండ్ పర్సన్ యు, యు అంటే మీరు లేదా నువ్వు. థర్డ్ పర్సన్ అబ్బాయి అయితే, మేల్ అయితే అబ్బాయిల పేర్లు బదులుగా మనము హీ రాయాలి, హీ. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఫీమేల్ అయితే, అమ్మాయిలైతే అమ్మాయిల పేరు బదులుగా మనము షీ రాయాలి. ఓకే, అండ్ థర్డ్ పర్సన్ ఏదైనా వస్తువు అయితే లేదా యానిమల్ అయితే దాని బదులుగా మనం ఇట్ అని రాయాలి. ఫస్ట్ పర్సన్ ప్లూరల్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటే ఐకి ప్లూరల్. ఐ అంటే నేను ఒక్కడిని ఉంటే ఐ అనాలి. నాతో పాటు ఎవరైనా ఉంటే వాళ్ళని కలుపుకొని నేను వి అంటాను. ఇప్పుడు చూడండి, నేను ఒక్కడిని ఉంటే నేను అని చెప్తా, ఐ అని చెప్తా. నాతో పాటు ఇంకో ఇద్దరు ఉంటే మేము అని చెప్తా, అంటే వి అని చెప్తా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ పర్సన్ ప్లూరల్ అంటే యు. ఇప్పుడు యు రెండు సేమ్గా కనిపిస్తున్నాయి, బట్ యు అనేది మనము నా ముందు ఎవరైనా సింగిల్ పర్సన్ ఉన్నా కూడా యు అంటాను. ఇప్పుడు మీరందరూ సబ్స్క్రైబర్స్ 1500 ఉన్నారు, మీ అందరినీ కూడా నేను మీరు అని అంటాను. అంటే ఇక్కడ మీరందరూ ప్లూరల్స్ అయినా కూడా నేను యు అంటున్నా. నా ముందు మా చెల్లెలు ఉంది, తినని కూడా నేను యు అంటున్నా. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ పర్సన్ ప్లూరల్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒక్క అబ్బాయి ఉంటే హీ అంటారు, చాలా మంది అబ్బాయిలు ఉంటే దే అంటారు. ఒక అమ్మాయి ఉంటే షీ అంటారు, చాలా మంది అమ్మాయిలు ఉంటే దే అంటారు. ఒక డాగ్ ఉంటే ఇట్ అంటారు, చాలా డాగ్స్ ఉంటే దే అంటారు. అది యానిమల్ అయినా పర్సన్ అయినా మనం అవి ఎక్కువ ఉంటే ప్లూరల్ ఉంటే దే అని యూస్ చేయాలి. బాయ్స్, గర్ల్స్, డాగ్స్, క్యాట్స్ అన్ని కలిసి ఉన్నా కూడా దే అనే అనాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. సబ్జెక్ట్ అంటే సెంటెన్స్కి స్టార్టింగ్లో వస్తుంది, ఆబ్జెక్ట్ అంటే లాస్ట్లో వస్తుంది. లాస్ట్ అంటే కంప్లీట్ లాస్ట్ ఏం కాదు, వర్బ్ తర్వాత వస్తుంది. ఓకే, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్లో ఫస్ట్ పర్సన్ చూడండి, మీ. మీ అంటే నాకు. ఎగ్జాంపుల్ గివ్ మీ, నాకు ఇవ్వు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ యు అంటే నీకు. ఐ విల్ కాల్ యూ, నేను నీకు కాల్ చేస్తాను. నెక్స్ట్ థర్డ్ పర్సన్ మేల్ అంటే అబ్బాయి ఉంటే హిమ్ అనాలి, హిమ్. నేను అతన్ని పిలుస్తా, ఐ విల్ కాల్ హిమ్. థర్డ్ పర్సన్ ఫీమేల్ ఉంటే అంటే అమ్మాయి ఉంటే హర్ అనాలి, హర్. నేను తనకి రమ్మన్నాను, ఐ టోల్డ్ హర్ టు కమ్. థర్డ్ పర్సన్ అంటే సామాన్లు కానీ యానిమల్స్ కానీ. ఓకే, ఇట్, ఆ కుక్కని ఆ అబ్బాయి కొట్టాడు, హీ హిట్ ఇట్. నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ మాకు, అస్, అస్. వాళ్ళు మమ్మల్ని పెళ్ళికి పిలిచారు, దే ఇన్వైటెడ్ అస్ టు దేర్ వెడ్డింగ్. నెక్స్ట్ యు అంటే మీకు లేదా నీకు. ఓకే,
నేను నీకు చాక్లెట్ ఇచ్చాను. I gave you a chocolate. నెక్స్ట్ them అంటే వాళ్ళని లేదా వాళ్ళకి. ఓకే, మేము వాళ్ళని పెళ్ళికి పిలిచాము. We invited them to wedding. నెక్స్ట్ వన్ possessive adjective, possessive pronoun. ఈ రెండిటి అర్థం ఏదైనా మనది అని చెప్పడానికి యూస్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే పొజెసివ్ యాడ్జెక్టివ్ అనేది ఒక నౌన్ ముందు వస్తుంది, బట్ పొజెసివ్ ప్రొనౌన్ అనేది సెంటెన్స్కి లాస్ట్లో వస్తుంది. అండ్ దీని డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు చూడండి, మై మైన్ డిఫరెన్స్ చెప్తా, దాని తర్వాత వేరే చెప్తా. మై అంటే నాది, నా మొబైల్ అని చెప్పేటప్పుడు మై మొబైల్ అని చెప్తాను. ఓకే, కానీ దాన్ని మనం బలంగా గట్టిగా చెప్పేటప్పుడు ఈ మొబైల్ నాదిరా అని చెప్తాం కదా, అప్పుడు ఎలా చెప్తాము? మైన్ యూస్ చేసి చెప్తాము. ఓకే, ద మొబైల్ ఈజ్ మైన్ అని చెప్తాము. అర్థమైందా? అలాగే యువర్, యువర్స్ ఇందులో కూడా అలానే వస్తుంది. దిస్ ఈజ్ యువర్ హౌస్, దిస్ హౌస్ ఈజ్ యువర్స్. అర్థమైందా? ఇది ఈజీయే, కానీ ఏంటంటే ప్రాక్టీస్తో వస్తుంది. మనం సింపుల్గా చెప్పేటప్పుడు పొజెసివ్ యాడ్జెక్టివ్స్ యూస్ చేయాలి. మనం ఏదైనా స్ట్రాంగ్గా చెప్పాలి అని చెప్పేటప్పుడు పొజెసివ్ ప్రొనౌన్స్ యూస్ చేయాలి. మ్యాక్సిమం జనరల్ స్పోకెన్ ఇంగ్లీష్లో ఇలానే వాడాలి. అతనిది అని చెప్పడానికి హిజ్, హిజ్ రెండిట్లో హిజ్జే వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ హిజ్ బెడ్, దిస్ బెడ్ ఈజ్ హిస్. These are her sandals, these sandals are hers. Next one, it's. It's అనేది పొజెసివ్ యాడ్జెక్టివ్కే వస్తుంది, పొజెసివ్ ప్రొనౌన్కి రావట్లేదు. బికాస్ ఎందుకనేది మీరు అడగకండి, స్పోకెన్ ఇంగ్లీష్ అకార్డింగ్ నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఒక యానిమల్ అయినా థింగ్ అయినా ఉంటుంది. ఇది దానిది అని చెప్తాము. ఇది దానిదే అని చెప్పడానికి అక్కడ సెంటెన్స్ సూటబుల్ అవ్వదు, సెట్ అవ్వదు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇది ఆ కుక్క బెల్ట్ అని చెప్తాము. దిస్ ఈజ్ ఇట్స్ బెల్ట్ అని చెప్తాము. దిస్ బెల్ట్ ఈజ్ ఇట్స్ అని చెప్తే ఇన్ఫార్మల్గా అనిపిస్తుంది. ఓకే, అందుకని యూస్ చేయరు. ఓకే, దిస్ ఈజ్ అవర్ హౌస్, దిస్ హౌస్ ఈజ్ అవర్స్. దీస్ ఆర్ యువర్ టాయ్స్, these toys are yours. These are their cars, these cars are theirs. Okay, అర్థమైందా? ఈ పొజెసివ్ యాడ్జెక్టివ్ అండ్ పొజెసివ్ ప్రొనౌన్ వి నేను కొన్ని ఎక్సర్సైజెస్ ఇస్తాను, వాటిని కమెంట్ సెక్షన్లో రాసి కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ రిఫ్లెక్స్ ప్రొనౌన్. ఇది చాలా ఈజీ. ఇది ఏంటంటే నేను నాకు అనుకుంటున్నా, నువ్వు నీకు అనుకుంటున్నావు, అప్పుడు మనము రిఫ్లెక్స్ ప్రొనౌన్స్కి యూస్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఐ హర్ట్ మై సెల్ఫ్ వైల్ కుకింగ్. వంట చేసేటప్పుడు నాకు నేనే దెబ్బ తగిలించుకున్నాను. డిడ్ యూ బ్రష్ యువర్ టీత్ బై యువర్ సెల్ఫ్. నీ పళ్ళు నువ్వే తోముకున్నావా? హీ బ్లేమ్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద మిస్టేక్. ఆ తప్పుకి తనను తాను నిందించుకున్నాడు. షీ టాట్ హర్ సెల్ఫ్ టు ప్లే గిటార్. తను తనకి తానే గిటార్ నేర్చుకుంది. ద క్యాట్ క్లీన్డ్ ఇట్ సెల్ఫ్. పిల్లి దాన్ని అది శుభ్రపరుచుకుంది. వి ఆర్గనైజ్ ద ఈవెంట్ అవర్ సెల్స్. ఈ కార్యక్రమాన్ని మేమే నిర్వహించుకున్నాం. యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్స్. మీరందరూ మిమ్మల్ని చూసి మీరు గర్వపడాలి. దే ఇంట్రడ్యూస్డ్ దెమ్సెల్వ్స్ పొలైట్లీ. వారు తమని తాము పరిచయం చేసుకున్నారు. అర్థమైందని అనుకుంటున్నాను. రిఫ్లెక్స్ ప్రొనౌన్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. సెంటెన్స్ స్టార్టింగ్లో మీకు ఏదైతే సబ్జెక్ట్ ప్రొనౌన్ కనిపిస్తుందో డెఫినెట్లీ దానికి రిలేటెడే రిఫ్లెక్స్ ప్రొనౌన్ ఆన్సర్లో రాయాలి. ఓకే, సో ఇది ఏదైనా మనము సొంతంగా చేసుకుంటున్నాము అని చెప్పేటప్పుడు రిఫ్లెక్స్ ప్రొనౌన్స్ యూస్ చేయాలి. అర్థమైంది అనుకుంటున్నాను.
If you like this video, like, share and subscribe.